ఓం నమ శివాయ. భారతమాత శివశక్తి అవతార్ సత్య గీత మురళీ తేదీ 8/5/2026. సేవాదారి పిల్లలు, ఇప్పుడు మీకు అవగాహన కలిగింది. తండ్రి భారత్లోనే వచ్చారు. మీరు అందరికీ ఈ సందేశాన్ని తెలియచేయాలి. సందేశాన్ని అందని వారు ఎవరు మిగలకూడదు. సందేశాన్ని వినడం కూడా అందరి హక్కు. ఓం నమ శివాయ. ఆత్మీయ తండ్రి ఆత్మీయ పిల్లలని అడుగుతున్నారు, తెలియచేస్తున్నారు. ఆ తర్వాత మళ్ళీ అడుగుతారు. ఇప్పుడు పిల్లలు తండ్రిని తెలుసుకున్నారు. కొందరు సర్వవ్యాపి అని కూడా అంటారు. కానీ అంతకంటే ముందు తండ్రిని గుర్తించాలి కదా. తండ్రి అంటే ఎవరో తెలుసుకోవాలి కదా. గుర్తించిన తర్వాతనే చెప్పాలి తండ్రి నివాస స్థానము ఎక్కడ ఉంటుంది. తండ్రి గురించి తెలియనప్పుడు ఆయన నివాస స్థానం గురించి ఎలా తెలుస్తుంది? వారు నామరూపాలకు అతీతుడని అంటారు. అంటే వారు లేనట్లే కదా. లేని వస్తువు గురించి, దాని నివాస స్థానం గురించి ఎలా ఆలోచిస్తాము? అలాంటి వస్తువు గురించి, అలాంటి నివాస స్థానం గురించి తెలుసుకోలేరు. దేని గురించి ఆలోచించలేరు. ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు, తండ్రి మొట్టమొదట తన పరిచయాన్ని తెలియచేస్తున్నారు. ముందు తన పరిచయాన్ని తెలియచేస్తున్నారు. ఆ తర్వాత తాను ఉండే స్థానం గురించి తెలియచేస్తున్నారు. మీరందరూ ఖచ్చితంగా ఆత్మలే. నేను ఈ రథం ద్వారా మీకు పరిచయము ఇవ్వడానికి వచ్చాను అని తండ్రి ఇప్పుడు స్పష్టం చేస్తున్నారు. నేను మీ అందరి తండ్రిని, ఎవరినైతే సుప్రీం పరంపితగా పిలుస్తారో వారి గురించి ఎవరికి తెలియదు. తండ్రి యొక్క నామరూపాలు దేశకాలాలు లేనప్పుడు ఇక పిల్లలకు మాత్రము ఎక్కడి నుంచి వస్తాయి? తండ్రియే నామరూపాలకు అతీతుడైతే పిల్లలు ఎక్కడి నుంచి వస్తారు? పిల్లలు ఉన్నారంటే ఖచ్చితంగా తండ్రి కూడా ఉంటారు. వారు నామరూపాలకు అతీతులు కాదు అని దీనివల్ల నిరూపణ జరుగుతోంది. పిల్లలకు కూడా నామరూపాలున్నాయి. అదేవిధంగా ఆత్మలకు కూడా నామరూపాలున్నాయి. ఆకాశం ఏ విధంగానైతే సూక్ష్మంగా ఉంటుందో తండ్రి కూడా సూక్ష్మంగా ఉంటారు. వారు ఈ శరీరంలో ప్రవేశించిన ఒక అద్భుతమైన నక్షత్రంగా ఆత్మను వర్ణిస్తారు. తండ్రి పరంధామములో ఉంటారు. వస్తువు నివసించే స్థానం వైపే దృష్టి వెళుతుంది. అందుకే వారు ఉన్న చోటును పైకి వేలుతో చూపిస్తారు. అంటే ఖచ్చితంగా మీరు ఎవరిని గుర్తు చేసుకుంటున్నారో అది ఏదో ఒక వస్తువై ఉంటుంది. పరంపిత పరమాత్మ అని వారిని అంటారు కదా. అయినప్పటికీ నామరూపాలకు అతీతుడు అని చెప్పడము అజ్ఞానంగానే భావించవలసి ఉంటుంది. తండ్రిని తెలుసుకోవడాన్ని జ్ఞానంగా చెప్పవచ్చు. ఇదంతా మీరు అర్థం చేసుకున్నారు. ముందుగా మీరు అజ్ఞానులుగా ఉండేవారు. తండ్రి గురించి తెలియదు. అదేవిధంగా తమ గురించి కూడా తెలియదు. ఇప్పుడే తెలుసుకుంటున్నారు. మనము ఆత్మలమని, శరీరము కాదు అని మీరు అర్థం చేసుకుంటున్నారు. ఆత్మను అవినాశిగా పిలుస్తారు. అంటే అది ఖచ్చితంగా ఏదో ఒక వస్తువై ఉంటుంది. అవినాశి అనేది కేవలం ఒక పేరు కాదు. అవినాశి అంటే నాశనము లేనిదేని అర్థము. కాబట్టి ఖచ్చితంగా అదొక వస్తువుగా ఉండాలి. ఇదంతా కూడా పిల్లలకు చక్కగా తెలియజేయడం జరుగుతుంది. ఓ మధురాతి మధురమైన పిల్లలు, ఎవరినైతే పిల్లలు అని అంటున్నారో వారు కూడా ఆత్మలే. అంటే అవినాశి ఆత్మలు. ఆత్మల తండ్రి పరంపిత పరమాత్మ ఇప్పుడు సన్ముఖంలో కూర్చొని తెలియచేస్తున్నారు. తండ్రి వచ్చి పిల్లలకు తన పరిచయాన్ని తెలియచేసే ఆట ఒకసారి మాత్రమే జరుగుతుంది. నేను కూడా పాత్రధారిని. నేను ఎలా పాత్రను పోషిస్తానో అది కూడా మీకు తెలుసు. నేను పతితమైన ఆత్మను పావనంగా చేస్తాను. అప్పుడే మీ శరీరం కూడా పావనంగా అవుతుంది. ఇదంతా కూడా మీ బుద్ధిలో గుర్తుండాలి అని బాబా చెప్తున్నారు. ఇప్పుడు మీరు బాబా బాబా అని పిలుస్తున్నారు. అంటే ఈ పాత్ర నడుస్తోంది కదా. పిల్లలను ఇంటికి అంటే శాంతిధామానికి తీసుకువెళ్ళడానికి బాబా వచ్చారని ఆత్మనే చెప్తోంది. శాంతిధామం తర్వాత సుఖధామంలోకి రావాలి. శాంతిధామం తర్వాత దుఃఖధామము ఉండదు. కొత్త ప్రపంచాన్ని సుఖధామంగా పిలుస్తారు. ఈ దేవీ దేవతలు చైతన్యవంతులై ఉన్నప్పుడు ఎవరైనా వారిని మీ నివాస స్థానం ఎక్కడా అని అడిగినట్లయితే వారు ఏమని సమాధానం చెప్తారు? మేము స్వర్గవాసులము అనే సమాధానం చెప్తారు. కానీ ఇప్పుడు ఈ విగ్రహాలు అలా చెప్పలేవు. దేవీ దేవతలమని మీరు ఇప్పుడు చెప్పగలుగుతారు. మళ్ళీ 84 జన్మల చక్రం పూర్తి చేసి ఇప్పుడు సంగమ యుగానికి చేరుకున్నాము. ఇక్కడ పరివర్తన చెందే పురుషోత్తమ సంగమ యుగము ఇది. పిల్లలకు తెలుసు మనం చాలా ఉత్తమ పురుషులుగా అవుతామని. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత సతోప్రధానంగా మారుతాము. సతోప్రధానం కూడా ఒక క్రమ పద్ధతిలో ఉంటుంది. ఈ పాత్ర అంతా ఆత్మనే పోషిస్తుంది. మనిషికి పాత్ర లభించింది అని చెప్పలేము. ఆత్మకే పాత్ర లభించింది అని చెప్పవచ్చు. నేను అనే ఆత్మ జన్మ తీసుకుంటాను. మనం అందరము ఆత్మలమే, వారసులము. వారసులు ఎప్పుడూ పురుషులుగానే ఉంటారు, స్త్రీలు కాదు. కాబట్టి ఇప్పుడు పిల్లలైన మీరు దీనిని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. మనమందరము ఆత్మరూపీ పురుషులమే. అందరికీ హద్దులేని తండ్రి నుంచి అనంతమైన ఆస్తి లభిస్తుంది. హద్దులోని జన్మనిచ్చిన తండ్రి నుంచి కేవలము కుమారుడికి మాత్రమే ఆస్తి లభిస్తుంది. కుమార్తెకు లభించదు. ఆత్మ ఎల్లప్పుడూ
స్త్రీ జన్మనే తీసుకుంటుందని చెప్పలేము. ఆత్మ ఎప్పుడు పురుష శరీరాన్ని తీసుకుంటుంది, ఎప్పుడు స్త్రీ శరీరాన్ని తీసుకుంటుందో తండ్రి తెలియచేస్తున్నారు. ఈ సమయంలో మీరందరూ కూడా పురుషులే. ఆత్మలందరికీ తండ్రి నుంచి ఆస్తి లభిస్తుంది. అందరూ కూడా తండ్రి యొక్క పిల్లలే. అందరికీ ఒకే తండ్రి ఉన్నారు. తండ్రి పరమాత్మ కూడా చెప్తున్నారు, ఓ పిల్లలు, మీరందరూ ఆత్మరూపీ పురుషులు, ఆత్మీయ పిల్లలు. మళ్ళీ పాత్ర పోషించడానికి స్త్రీ పురుషులు ఇద్దరూ కావాలి. అప్పుడే మానవ సృష్టి అభివృద్ధి చెందుతుంది. ఈ విషయాలు మీకు తప్ప ఎవరికి తెలియవు. అవగాహన లేకుండానే మనమందరము సోదరులమని అనేస్తారు. కానీ ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. బాబా, మేము మీ నుంచి అనేక సార్లు వారసత్వాన్ని పొందామని మీరు భావిస్తున్నారు. ఆత్మకు ఇది నిశ్చయం కలుగుతుంది. ఆత్మ తండ్రిని తప్పకుండా గుర్తు చేస్తుంది. ఓ బాబా, దయ వహించండి అని అడుగుతుంది. బాబా, ఇప్పుడు మీరు విచ్చేయండి, మేమందరము మీకు సంతానంగా అవుతాము. దేహంతో పాటు దేహ సంబంధాలన్నిటినీ వదిలివేసి ఆత్మలైన మేము మిమ్మల్ని మాత్రమే స్మృతి చేస్తాము అని వేడుకుంటుంది. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని గుర్తు చేయాలని తండ్రి కూడా తెలియచేస్తున్నారు. మనము తండ్రి నుంచి ఆస్తిని ఎలా పొందుతామో, ప్రతి 5000 సంవత్సరాల తర్వాత ఈ దేవతలుగా ఎలా మారుతామో అనేది కూడా మీరు తెలుసుకోవాలి. స్వర్గం యొక్క ఆస్తి ఎవరి నుంచి లభిస్తుంది, ఈ విషయం కూడా మీరు అర్థం చేసుకుంటున్నారు. తండ్రి స్వర్గవాసిగా కారు, వారు పిల్లలను మాత్రమే స్వర్గవాసులుగా తయారు చేస్తారు. తాను స్వయంగా తాత్కాలికంగా నరకవాసిగానే వస్తారు. మీరు తమో ప్రధానంగా మారినప్పుడు తండ్రిని పిలుస్తారు. ఇది తమో ప్రధానమైన ప్రపంచం కదా. ఇంతకు పూర్వము సతో ప్రధానంగా ఉండేది. 5000 సంవత్సరాల క్రితము ఈ దేవీ దేవతల రాజ్యము ఉండేది. ఈ విషయాల గురించి, ఈ చదువు గురించి ఇప్పుడు మాత్రమే తెలుసుకున్నారు. మనిషి నుంచి దేవతగా మార్చే చదువీది. మనిషిని దేవతగా మార్చడానికి ఎక్కువ సమయం పట్టదు. తండ్రికి సంతానంగా కాగానే వారసత్వం లభిస్తుంది. ఆత్మలందరూ నా పిల్లలు అని తండ్రి పరమాత్మ చెబుతున్నారు. నేను మీకు ఆస్తిని ఇస్తాను. మీరందరూ పరస్పరము సోదరులుగా అవుతారు. ఆత్మలు నివసించే స్థానాన్ని మూలవతనము లేదా నిర్వాణధామంగా పిలుస్తారు. దానినే నిరాకార ప్రపంచంగా కూడా పిలుస్తారు. ఆత్మలన్నీ కూడా అక్కడనే నివసిస్తాయి. అవి ఆ మూలవతనము సూర్య చంద్రులకు ఆవల ఉంటుంది. అది మీ మధురమైన నిశ్శబ్దమైన నివాసము. కానీ అక్కడే కూర్చుండి ఉండిపోకూడదు. అక్కడ కూర్చొని ఏం చేస్తారు? అది జడమైన అవస్థ. ఆత్మ పాత్రను పోషించినప్పుడే చైతన్యవంతమైనదిగా పిలువబడుతుంది. పాత్ర పోషించకపోతే జడమే కదా. మీరు ఇక్కడ నిలబడండి, కాళ్ళు చేతులు కదపకపోతే మీరు నిశ్చలంగా ఉండిపోతారు. అక్కడ సహజమైన శాంతి ఉంటుంది. మూలవతనంలో ఆత్మ జడ స్థితిలో ఉంటుంది. ఎలాంటి పాత్రను పోషించదు. పాత్ర పోషించడంలోనే శోభనీయత ఉంటుంది. శాంతిధామములో శోభనీయత ఉండదు. ఆత్మలు అక్కడ పడి ఉంటాయి. సుఖం గాని దుఃఖం గాని ఏమీ తెలియదు. అక్కడ ఏ పాత్ర పోషించినప్పుడు అక్కడ ఉండటం వల్ల ప్రయోజనమేమిటి? మొట్టమొదట సుఖం యొక్క పాత్రను పోషించాలి. ప్రతి ఒక్కరికి ముందుగానే పాత్ర లభిస్తుంది. కొందరు మాకు మోక్షం కావాలి అని అంటారు. ఒక నీటి బుడగ నీటిలో కలిసిపోయినట్లుగా మోక్షం కావాలని అడుగుతారు. ఆత్మ ఎలాంటి పాత్ర పోషించకపోతే అది జడంతో సమానము. చైతన్యంగా ఉండి కూడా జడావస్థలో ఉంటే లాభం ఏమిటి? పాత్రను అందరూ పోషించాల్సిందే. ముఖ్యంగా హీరో హీరోయిన్ పాత్రను పోషించాలి. పిల్లలకు హీరోయిన్ హీరో అనే బిరుదు కూడా లభిస్తుంది. ఆత్మ ఇక్కడ పాత్రను పోషిస్తుంది. ముందు సుఖము యొక్క రాజ్యాన్ని పాలన చేస్తారు. ఆ తర్వాత రావణుని దుఃఖ రాజ్యంలోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, పిల్లలైన మీరు కూడా అందరికీ సందేశాన్ని ఇవ్వండి. టీచర్గా మారి ఇతరులకు కూడా తెలియచేయండి. ఎవరైతే టీచర్గా కాలేరో వారి పదవి తగ్గిపోతుంది. టీచర్గా కాకుండా అందరి ఆశీస్సులు ఎలా లభిస్తాయి? ఎవరికైనా డబ్బు ఇస్తే వారికి సంతోషం కలుగుతుంది కదా. దయ కూడా చూపిస్తారు. మాపై చాలా దయ చూపిస్తున్నారని లోపట అనుకుంటారు. వారు చూడండి మమ్మల్ని ఏ స్థితి నుంచి ఏ స్థితికి తీసుకువెళ్తున్నారో అని భావిస్తారు. కానీ నిజానికి మహిమ అంతా కూడా తండ్రిదే. తండ్రి పిల్లల ద్వారా కళ్యాణం చేస్తున్నారని భావిస్తారు. ఎవరో ఒకరి ద్వారా కళ్యాణం జరుగుతుంది కదా. తండ్రినే చేయించేవారు, చేసేవారు అని మహిమ చేస్తారు. ఇప్పుడు మీరు కళ్యాణం చేస్తున్నారు. మీకు కళ్యాణం జరిగినప్పుడు మీరు కూడా ఇతరుల కళ్యాణాన్ని చేస్తారు. ఈ జ్ఞానం అనే అంటును కడతారు. ఎవరైతే ఎంతగా సేవ చేస్తారో వారు అంతటి ఉన్నతమైన పదవిని పొందుతారు. రాజుగా కావాలంటే ప్రజలను కూడా తయారు చేసుకోవాలి. ఆ తర్వాత ఎవరైతే మంచి ర్యాంకులో వస్తారో వారే రాజులుగా అవుతారు. మాల తయారవుతోంది కదా. మనం మాలలో ఎన్నో నెంబరుగా వస్తామో మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. నవరత్నాలు ముఖ్యమైనవి కదా. మధ్యలో వజ్రం వలె తయారు చేసేవారు ఉంటారు. వజ్రాన్ని మధ్యలో ఉంచుతారు. మాలపైన పుష్పం కూడా ఉంటుంది కదా. రాజవంశంలోకి వచ్చే
ముఖ్యమైన పూసలు ఎవరో మీకు అంతిమ సమయంలో తెలుస్తుంది. అంతిమ సమయంలో మీకు అన్ని సాక్షాత్కారాలు జరుగుతాయి. వీరందరూ ఎలా శిక్షలు అనుభవిస్తారో కూడా మీరు చూస్తారు. ఆదిలో మీరు దివ్య దృష్టితో సూక్ష్మవతనాన్ని చూసేవారు. ఇది కూడా గుప్తమైనదే. ఆత్మలు శిక్షలు ఎక్కడ అనుభవిస్తాయి? అది కూడా డ్రామాలో ఒక భాగమే. గర్భ జైలులో శిక్ష లభిస్తుంది. జైలులో కూడా ధర్మరాజును చూస్తారు. ఆ తర్వాత బయటకు తీయమని వేడుకుంటారు. వ్యాధులు మొదలైనవి రావడం కూడా కర్మల లెక్కాచారాలే కదా. ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఇప్పుడు మీరు నిజాయితీ పరులుగా అవుతున్నారు. ఇంతకు ముందు మీరు అవినీతి పరులుగా ఉండేవారు. ఈ ప్రపంచమే అవినీతిమయమైనది. సత్యయుగాన్ని నిజాయితీ ప్రపంచంగా పిలుస్తారు. ఇప్పుడు మీరు నిజాయితీ కలవారిగా మారుతున్నారు. తండ్రి నుంచి గొప్ప శక్తిని పొందేవారినే నిజాయితీ పరులు అని అంటారు. మీరు విశ్వానికి అధిపతులుగా అవుతున్నారు కదా. అక్కడ ఎంతో శక్తి ఉంటుంది. అంటే అల్లర్లు గొడవలు ఏమీ జరగవు. శక్తి తక్కువగా ఉన్నప్పుడే ఎన్నో గొడవలు జరుగుతాయి. పిల్లలైన మీకు అర్ధకల్పం కోసం శక్తి లభిస్తుంది. అది కూడా మీ పురుషార్థం ప్రకారంగా క్రమ పద్ధతిలో లభిస్తుంది. అందరూ ఒకే రకమైన శక్తిని పొందలేరు. ఒకే రకమైన పదవిని కూడా పొందలేరు. ఇదంతా కూడా ముందుగానే నిర్ణయించబడి ఉంది. డ్రామాలో ఇది అనాదిగా కొనసాగుతూ వస్తుంది. కొందరు అంతిమ సమయంలో వస్తారు. 1-2 జన్మలు మాత్రమే తీసుకుని మరణిస్తారు. దీపావళి సమయంలో దోమల్లాగా రాత్రి పుట్టి ఉదయానికల్లా చనిపోతారు. అలాంటి వారు అసంఖ్యాకంగా ఉంటారు. మనుషుల సంఖ్యకు లెక్క ఉండదు. ఇప్పుడు భూమిపై 500 కోట్ల జీవాత్మలు నివసిస్తున్నాయి. వారందరిని లెక్కించలేము. కాబట్టి మనిషి కూడా చివరిలో వచ్చి వెళ్ళిపోతారు. మొట్టమొదట వచ్చే ఆత్మల యొక్క ఆయుష్ ఎంతో ఎక్కువగా ఉంటుంది. అర్ధకల్పం పాటు మనము దీర్ఘాయుషును కలిగి ఉంటామని పిల్లలకు తెలుసు. పిల్లలు సంతోషించాలి. మీరు పూర్తి పాత్రను ఎలా పోషిస్తారో తండ్రి తెలియచేస్తున్నారు. మీరు చదివిన చదువు ప్రకారంగా పాత్రను పోషించడానికి మీరు పైనుంచి కిందికి వస్తారు. ఈ చదువు కొత్త ప్రపంచం కోసం చదువుతున్నారు. నేను మీకు అనేక సార్లు చదువును నేర్పించానని తండ్రి చెప్తున్నారు. ఈ చదువు అవినాశి. అర్ధకల్పం పాటు మీరు ప్రారంధాన్ని పొందుతారు. బాహ్య ప్రపంచంలోని వినాశీ చదువు వల్ల సుఖం కూడా అల్పకాలం కొరకే లభిస్తుంది. ఇప్పుడు ఎవరైనా న్యాయవాది అయితే మళ్లీ కల్పం తర్వాత కూడా న్యాయవాదిగానే అవుతారు. ఎవరి పాత్ర ఏదైతే ఉందో అదే పాత్రను ప్రతి కల్పం పోషిస్తారని కూడా మీకు తెలుసు. దేవత అయినా శూద్రుడైనా ప్రతి ఒక్కరూ కల్పకల్పం పోషించే పాత్రను పోషిస్తారు. దీనిలో ఎలాంటి మార్పు ఉండదు. ప్రతి ఒక్కరూ తమ పాత్రను పోషిస్తూనే ఉంటారు. ఇదంతా కూడా ముందుగానే నిర్ణయించబడిన ఆట. పురుషార్థం గొప్పదా లేదా ప్రారంధం గొప్పదా అని అడుగుతారు. పురుషార్థం లేకుండా ప్రారంధం లభించదు. డ్రామా ప్రకారము పురుషార్థం ద్వారానే ప్రారంధం లభిస్తుంది. అప్పుడు మొత్తం భారమంతా కూడా డ్రామా పైన పడుతుంది. కొందరు పురుషార్థం చేస్తారు, మరికొందరు చేయరు. ఇక్కడికి వచ్చినప్పటికీ పురుషార్థం చేయకపోతే ప్రారంధం లభించదు. ప్రపంచంలో ఏది జరిగినా అదంతా ముందుగానే తయారైన డ్రామాగానే భావించాలి. ఆత్మలో ఆది నుంచి అంతిమం వరకు పాత్ర ముందుగానే నిక్షిప్తమై ఉంటుంది. మీ ఆత్మలో 84 జన్మల పాత్ర ఉన్నట్లుగానే మీరు వజ్ర సమానంగా అవుతారు. అదే విధంగా గవ్వ సమానంగా కూడా అవుతారు. ఈ విషయాలు మీరు ఇప్పుడు తెలుసుకుంటున్నారు. పాఠశాలలో ఎవరైనా ఫెయిల్ అయితే వారిది మందబుద్ధి అని అంటారు కదా. వారు ధారణ చేయరు. దీనినే వైవిధ్యభరితమైన వృక్షంగా పిలుస్తారు. వైవిధ్యమైన లక్షణాలు ఉంటాయి. ఈ వైవిధ్యమైన వృక్షం యొక్క జ్ఞానాన్ని తండ్రి మాత్రమే తెలియచేస్తారు. కల్ప వృక్షం గురించి కూడా తెలియచేస్తారు. దీనికి మర్రి చెట్టు ఉదంతాన్ని కూడా చూపిస్తారు. మర్రి చెట్టు యొక్క కొమ్మలు చాలా విస్తరిస్తాయి. ఆత్మ అవినాశి అని పిల్లలు అర్థం చేసుకుంటున్నారు. శరీరం మాత్రము వినాశనం అయిపోతుంది. ఆత్మనే ధారణ చేస్తుంది. ఆత్మ 84 జన్మలు తీసుకుంటుంది. శరీరాలు మారుతూ ఉంటాయి. ఆత్మ మాత్రము అదే కొనసాగుతోంది. ఆత్మ భిన్న శరీరాలను తీసుకుని పాత్రను పోషిస్తూ ఉంటుంది. ఇదంతా కూడా కొత్త విషయమే కదా. ఇప్పుడు పిల్లలైన మీకు కూడా ఈ జ్ఞానము లభించింది. కల్పం క్రితం కూడా ఇలాగే అర్థం చేసుకున్నారు. తండ్రి భారత్లోనే వస్తారు. మీరు అందరికీ సందేశాన్ని ఇస్తూ ఉండాలి. సందేశం అందని వారు ఎవరు మిగలకూడదు. సందేశాన్ని వినే హక్కు అందరికీ ఉంది. ఆ తర్వాత తండ్రి నుంచి ఆస్తిని కూడా పొందుతారు. ఎంతో కొంత తండ్రి జ్ఞానాన్ని వింటారు కదా. ఏది ఏమైనా కూడా అందరూ తండ్రి యొక్క పిల్లలే కదా. నేను మీ ఆత్మల యొక్క తండ్రిని అని పరమాత్మ చెప్తున్నారు. నా ద్వారా ఈ సృష్టి యొక్క ఆది మధ్య అంతిమల గురించి తెలుసుకోవడం వల్ల మీరు దేవతా పదవిని పొందుతారు. మిగిలిన వారందరూ కూడా ముక్తులోకి వెళ్లిపోతారు. తండ్రి అందరికీ సద్గతిని ప్రసాదిస్తారు. ఇందులో ఏదో ఒక రహస్యం అయితే ఉంది. బాబా మీ లీలలు అనంతమైనవి అని పాడుతూ ఉంటారు. అవి ఏమి లీలలు, ఎటువంటి
ఎటువంటి లీలలు, ఈ పాత ప్రపంచాన్ని పరివర్తన చేసే లీలలు, దీని గురించి తెలుసుకోవాలి. మనుషులు మాత్రమే తెలుసుకుంటారు. తండ్రి పిల్లల దగ్గరకు వచ్చి ఈ విషయాలన్నీ తెలియచేస్తారు. తండ్రి జ్ఞానసాగరులు మిమ్మల్ని కూడా జ్ఞానవంతులుగా తయారు చేస్తున్నారు. మీరు మీ పురుషార్థం ప్రకారంగా నెంబరి వారిగా తయారవుతున్నారు. స్కాలర్షిప్ పొందేవారే జ్ఞానవంతులుగా పిలువబడతారు. మనం ఎలా కిందికి దిగుతాము, ఎలా పైకి ఎదుగుతామనే విషయాలను చెప్పే శక్తి మరెవరికి లేదు. భారత స్వర్గంగా, ఆ తర్వాత నరకంగా ఎలా మారుతుందో మీకు మాత్రమే తెలుసు. ఈ సృష్టి చక్రము బుద్ధిలో గుర్తుండాలి. ఈ జ్ఞానం ద్వారానే పురుషార్థాన్ని బట్టి మీరు పదవిని పొందుతారు. మంచిది పిల్లలకు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. వరదానము తక్తు నశీన్ భవ. మీరు సదా సాగరంతో సంబంధం కలిగిన నదులు. ఇందులో అనేక ఆత్మలు జ్ఞాన స్నానం చేసి పావనంగా అవుతాయి. అలాంటప్పుడు పావనంగా చేసే సేవలో సదా సిద్ధంగా ఉంటున్నారా? సాగరంతో సంబంధం ఉన్నప్పుడే నదులకు ప్రాముఖ్యత ఉంటుంది. సంబంధం లేకపోతే నది కూడా కాలువగా మారిపోతుంది. అందుకే చైతన్య జ్ఞాన నదులైన మిమ్మల్ని పతిత పావనిగా గాయనం చేశారు. ఇలాంటి సేవలో సదా నిమగ్నమై ఉండాలి. బిజీగా ఉండడం అంటే మాయ యొక్క దాడుల నుంచి తప్పించుకోవడము. మీ వృత్తి పతిత పావనంగా చేసే వృత్తి కాబట్టి మీ వృత్తిని మరవకూడదు, వదలకూడదు. అప్పుడే మీరు మాయాజీతులుగా అవుతారు. సదా మాయాజీతులుగా ఉండేవారే తండ్రి యొక్క హృదయ సింహాసనాన్ని అధిష్ఠిస్తారు. మాయ చేతిలో ఓడిపోవడం అంటే సింహాసనం నుంచి కిందికి దిగిపోవడమే. ఓం నమః శివాయ.